కదా, భ్రష్ట మనస్సుకు దేవుడు వారిని అప్పగించేశారట. ఇక వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించింది దేవుడే. అంటే దేవుడే భ్రష్టులను క్రియేట్ చేసి మీరు భ్రష్టులుగానే ఉండండి అని అగిపిస్తున్నట్టు ఉంది ఈ లేఖనం కదండి. కానీ మనం అర్థం చేసుకోవడం పొరపాటు. దేవుడు వారిని భ్రష్ట మనసుకి అప్పగించేసాడు కాబట్టి దేవుడే వాళ్ళని అప్పగించేసాడా? దేవుడే అప్పగించేసాడా వాళ్ళని భ్రష్ట మనసుకి? ఎవరో అప్పగించేసారు, సాతాను అప్పగించేసిందంటే నమ్ముతాం. దేవుడు ఇలాంటి పని ఏంటంటే చేయడం అని మనకు అనుమానం వస్తుంది. అయితే రెండవ మాటను మనము చదువుదాం. రోమపత్రిక 1:24. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకొనున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాను. ఇక్కడ మరలా దేవుడే ఎవరైతే పాపులుగా ఉంటారో వారిని పట్టుకెళ్ళి దేవుడే ఏం చేశాడనంటే అపవిత్రతకు ఏం చేశాడంటే అప్పగించేశాడంటే పట్టుకెళ్ళి వెళ్ళండి, ఇంకా అపవిత్రతలోనే ఉండండి అని. ఇక్కడ నెగిటివ్ క్యారెక్టర్ని క్రియేట్ చేసి అలాగే నటించండి అని చెప్పేటట్లుగానే మనకి కనబడుతుంది. అలాగే 26వ వచనం కూడా చూడండి. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించెను. దేవుడే అప్పగించాడంటే పట్టుకెళ్ళి. దేనికి అప్పగించేశాడంటే తుచ్చమైనటువంటి అభిలాషకు అప్పగించేసాడట. దేవునికి స్తోత్రం. దేవుడే ఈ కార్యాలు చేసేనట్లుగా వాక్యం సెలవిస్తుంది. రోమపత్రిక 11:8 దయచేసి చూడండి. రోమపత్రిక 11:8 ఇందు నిమిత్తమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, అంటే నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడింది. చూడండి, God himself gave them the ears that do not like to listen to the word of God. దేవుడే ఇజ్రాయేలీల్లో కొంతమందికట నిద్రమత్తు గల మనసు ఇచ్చేసాడట, చూడలేని కనులు ఇచ్చేసాడట, వినలేని చెవులు ఇచ్చేసాడట. దేవుడే ఇచ్చాడటండి వాళ్ళకి అవి. దేవుడే వినలేని చెవిని చూడలేని కంటిని ఇచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని వారు ఎలా వినగలుగుతారు? దేవుని వాక్యాన్ని వారు ఎలాగా లోతైన సంగతులను, వారు ఆశ్చర్యకరమైన సంగతులను వారు కన్నులకు మన్నత్వం ఇచ్చేస్తే దేవుడు వాక్యాన్ని వారు ఎలాగా చూస్తారు? దేవుడే వారికి ఇచ్చి ఉన్నాడని రాయబడితే, ఇందాక నుంచి నేను చెప్తున్నటువంటి వాక్యాలన్నీ వరుస పెట్టి ఆలోచించుకుంటూ వస్తే దేవుడే భ్రష్ట మనసుకు అప్పగించాడని, దేవుడే తుచ్చమైన అభిలాషకు అప్పగించాడని, దేవుడే వాళ్ళకి వినలేని చెవులు, చూడలేని కనులు, నిద్రమత్తు గల మనసు ఇచ్చాడని ఇక్కడ రాయబడింది. ఇవన్నీ ఆలోచిస్తుంటే దేవుడే వాళ్ళని అలా తయారు చేసి అలాంటి నెగిటివ్ క్యారెక్టర్ ఇచ్చి ఉండమంటున్నాడు అని మనకు అర్థమవుతూ ఉంది కదంటారా? అలాగే అర్థమవుతుంది. ఇంకొక మంచి మాటను పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేను మీ కొరకు చదవాలని కోరుతున్నాను. మొదటి కొరింథీ పత్రిక 2:8. మనం అందరము ఇజ్రాయేలీల్ని తిడతాం, అసహించుకుంటాం. యేసు ప్రభువారిని వారు సిలువ వేసేసారు. అయ్యో దుర్మార్గంగా నా యేసుని బలి చేసేసారని చెప్పి సిలువ వేయమని వారు కేకలేసేసారని చెప్పి మనము యేసుని గురించి చాలా, ఇశ్రాయేలు గురించి చాలా అన్యంగా మాట్లాడుతూ ఉంటాం. అయితే దేవుడు వారికి అలాంటి హృదయాన్ని ఇచ్చాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. మొదటి కొరింథీ పత్రిక 2:8 చదువుతున్నాను. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయి ఉందురు అని చెప్తూ ఈ యొక్క జ్ఞానం మరుగైనదిగా ఉన్నదట, మరుగైనట్టుగానే ఇది బోధించబడుతూ ఉందని లేఖనాలు మనకి సెలవిస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఇదంతా ఎందుకండి? లోకా సువార్త 4:25 చదువుదాం. లోకా సువార్త 4:25 యేసుక్రీస్తే పక్షపాత వైఖరిగా అక్కడ మాట్లాడుతున్నట్టు మనకు కనబడుతూ ఉంటుంది. ఏలియా దినముల యందు 3 ఏళ్ల 6 నెలలు ఆకాశం మూయబడి దేశమందంతటా గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సీదోన్లోని సారేపతను ఊరిలో ఉన్న ఒక విధవరాలి వద్దకే గాని
మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. ఇంకా చాలామంది విధవరాలు ఉన్నారు కదా, ఆ సారేపతులో ఉన్న విధవరాలు యొద్దకు మాత్రమే ఎందుకు పంపించబడాలి అంటే మిగతా విధవరాలు అంటే దేవునికి ఇష్టం లేదు కదా అని మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మన హృదయానికి. అది అంతమంది విధవరాలు ఉంటే అంతమంది విధవరాలు పట్ల దేవుడు ప్రేమ చూపించి ఏలియాను అందరి దగ్గరికి పంపించాలి కదండి. ఈమె దగ్గరికే ఎందుకు పంపించాలి దేవుడు అనే ఆలోచన వచ్చింది. తర్వాత మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేకులు కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడనూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమండి, సిరియా దేశపు ఆర్మీ మినిస్టర్ అయినటువంటి నయమాను ఒక్కడేనా కుష్ఠరోగి ఆ దినాల్లో? 3.5 సంవత్సరాల వర్షం కురినప్పుడు సారేపాతి విధవరాలు ఒక్కరితేనా విధవరాలు? నయమాన్ ఒక్కడేనా కుష్ఠరోగి ఆ దినాల్లో? నయమాన్ ఒక్కడే తప్ప మరి ఎవరునూ స్వస్థపరచబడలేదు అంటున్నాడు దేవుడు. అంటే ఆ విధవరాలనే దేవుడు ప్రేమించాడా? ఈ నయమాన్ ఒక్కడనే దేవుడు ప్రేమించాడా? ఏంటి ఇక్కడ అంటే మిగతా వారందరినీ దేవుడు అలా విడిచిపెట్టాడు. దేవుడికి ఇది న్యాయమేనా అనేటువంటి ఆలోచనలు ఎన్నో వస్తూ ఉంటాయి మన యొక్క మెదడుకి. దేవుని బిడ్డలారా, ఇంకొక మంచి మాట చదువుతాను. 2వ దెస్సలోనికలకు రాసిన పత్రిక, పౌలు భక్తుడు దెస్సలోనికలకు రాసినటువంటి ఆ 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నానండి. ఇది కూడా వినండి. ఈ వచనం ఎలా ఉందో ఆలోచించండి ఒకసారి సత్యాన్వేషకులారా. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు అని రాయబడింది ఇక్కడ. దుర్నీతిని అభిలాషించి శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపిస్తున్నాడట. దేవుడే వారి మీదకి ఒక శక్తిని పంపిస్తున్నాడట. ఏ శక్తి అని అంటే మోసం చేసే శక్తిని పంపిస్తాడు. దేవుడు ఈ పని చేయొచ్చా అంటే ఈ వచనాలన్నింటినీ, ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి, ఈ వచనాలన్నింటినీ మనం ఒక చోట పోగేసి చదివితే తుచ్చమైన అభిలాషకి అప్పగించినోడు దేవుడే. ఏమండి, వారి మీదకి మోసం చేసే శక్తిని పంపించినోడు దేవుడే. నిద్రమత్తు గల మనస్సు, చూడలేని కన్ను, వినలేని చెవినిచ్చిన వాడు దేవుడే. అయితే ఇంకా వారు ఎక్కడ సత్యంలోనికి వస్తారు అంటే నెగిటివ్ షేడ్ ఉన్నటువంటి, చెడు లక్షణాలు ఉన్నటువంటి కొన్ని పాత్రలను మట్టి పాత్రలుగా, కర్ర పాత్రలుగా ఉండడానికి ఆదాము ఇంట్లో దేవుడే క్రియేటర్ అన్నమాట, దేవుడే సృష్టికర్త అన్నమాట. కొన్ని చెడ్డ పాత్రలు తన ఇంట్లో ఉండాలని దేవుడే అనుకుంటున్నాడు. అలా చెడ్డ పాత్రలుగా ఉండడానికే దేవుడు వారిని తుచ్చమైన అభిలాషకి అప్పగిస్తున్నట్లు మనకి అర్థమవుతున్నట్టు ఇక్కడ మనం గ్రహించాలి. అవును, నిజమేనా అది? దేవుడు ఒక వ్యక్తి ఒక పాత్రను పట్టుకుని, ఒక పాత్ర పోషించడానికి ఈ భూమి మీదకి ఒక వ్యక్తిని పంపిస్తున్నప్పుడు నెగిటివ్ క్యారెక్టరే రాసి పంపించాడా అని అంటే దేవుని లేఖనం ఒప్పుకోవట్లేదు. మరి ఎందుకంటే దేవుడు ఇవన్నీ రాయించాడు అంటే దేవుడు నెగిటివ్ క్యారెక్టర్స్కి క్రియేటరా? దేవుడు రాసినటువంటి జగన్నాటకంలో, దేవుడు రాసినటువంటి యూనివర్సల్ స్క్రీన్ అనేటువంటి ఈ యొక్క జగన్నాటకంలో నెగిటివ్ క్యారెక్టర్స్ను క్రియేట్ చేసింది దేవుడేనా? ఒకవేళ దేవుడే అయితే ఈ నెగిటివ్ క్యారెక్టర్స్ అన్నిటికీ అంటే చెడు లక్షణాలు కలిగినటువంటి పాత్రలు పోషిస్తున్న మానవులందరికీ సృష్టికర్త అయినటువంటి లూసిఫర్ని కూడా దేవుడే క్రియేట్ చేశాడు, దేవుడే నిర్మాణం చేసాడని మనం ఒప్పుకోవాల్సి ఉంటుంది. సాతాను పుట్టడానికి కూడా దేవుడే కారణము అని మనం చెప్పుకోవలసి ఉంటుంది. సాతాను పుట్టడానికి దేవుడే కారణమా? సాతాను తానుగా సాతానుగా మారాడా? దేవుడే కారణమా అని అంటే మరలా మన మనసు ఒప్పుకోదు. సాతాన్ని దేవుడు ఎందుకు సృష్టిస్తాడు? వాడు మార్గం తప్పి తిరుగు చుక్కలాగా అయిపోయి సాతానుగా మారిపోయాడు. దేవుడు సాతాను జన్మకు కారణం కాడు అని మన మనసు మనం పక్క ఘోషిస్తుంటే మరి ఈ రెండింటి మధ్య ఇరకబడిపోయినటువంటి మనం ఏ విధంగా సత్యాన్ని మనం గ్రహిద్దాం? దేవుడు తన గ్రంథాన్ని రాసినప్పుడు తీవ్రమైన గందరగోళంలో మనల్ని పడేయాలని తన గ్రంథాన్ని వ్రాయలేదు.
దేవుని బిడ్డలారా, ముందుగా నేను చెప్పాను కదా, సత్యమైనది బహు దూరంగానూ లోతుగా ఉంది అని చెప్పేసి. దేవుడే ఈ చెడ్డ లక్షణాలు కలిగినటువంటి మనుషుల రూపకర్త అని మనం అనుకుంటే, మనం ఇష్టపడినప్పుడు, ఇవన్నీ దేవుడే చేసినప్పుడు, చూడండి మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపిస్తున్నాడని క్లియర్గా దేవుని వాక్యం చెప్తున్నప్పుడు, మరి మోసం చేయకపోతే ఏం చేస్తారు? భ్రష్ట మనస్సుకు దేవుడే వారిని అప్పగించేసినప్పుడు ఇంకా భ్రష్ట మనస్సులు కలిగి ఉండకపోతే ఎలా ఉంటారు? దేవుడే వారి మనోనేత్రాలను మూసేసినప్పుడు వారు యేసుక్రీస్తుని సిలువేసేయకపోతే ఇంకేం చేస్తారు? దేవుడు ఎందుకు ఇలాగూ ప్రవర్తిస్తున్నాడు అని అంటే, ఒక మాటలో చెప్పాలనంటే, ఆదాము ఇంటిలో బంగారు వెండి అనే మంచి పాత్రలు ఎలాగైతే దేవుని చేత చేయబడ్డాయో, కర్ర పాత్రలు మట్టి పాత్రలు అనబడేటువంటి ఘనహీనమైనటువంటి పాత్రలుగా పిలువబడుతున్నటువంటి ఈ యొక్క చెడ్డ లక్షణాలు కలిగినటువంటి నెగిటివ్ క్యారెక్టర్, నెగిటివ్ షేడ్ కలిగినటువంటి ఈ యొక్క విలనిజం, గూండాయిజం, రౌడీయిజం అనేటువంటి చెడ్డ లక్షణాలు కూడా దేవుడే చేసాడు అని మనం ఒప్పుకోవలసి వచ్చేస్తుంది. కానీ మన మనసు దేవుడు ఆ పని చేస్తాడంటే ఒప్పుకోదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక సంగతి నేను మీతో పంచుకోవాలని కోరుతున్నాను. మీ ఇంట్లో దొంగలు పడ్డారు అనుకుందాం. మీ ఇంట్లో దొంగలు పడ్డారు. దొంగలు పడ్డారా? ఇలా దొంగలు పడి మా ఇల్లు అంతా దోచేసుకోవడం దేవుని చిత్తం అయితే కానివ్వండి, నేను నిద్ర నటిస్తున్నాను, మీరు మా ఇంట్లో ఉన్న వస్తువులని పట్టుకెళ్ళిపోండి అని అంటావా? అని అన్నాం కదా. వెంటనే లైట్స్ అన్ని ఆన్ చేసి కర్ర ఒకటి తీసుకుని ఎవడరా ఎక్కడరా అని మనం గట్టిగా కేకలు వేస్తాం. ఎవరు దొంగలు అని చెప్పేసి అరుస్తాం మనం. అంతే తప్ప దేవుడు ఈ రాత్రి మా ఇంట్లో దొంగలు పడడం దేవుని చిత్తంలో రాసి ఉంది కాబట్టి దేవుని చిత్తాన్ని ఎవడు ఆపగలడు అని అనుకోం. దేవుని బిడ్డలారా, వీళ్ళెవ్వరూ కూడా దేవుని చిత్తంలో ఉన్నటువంటి వారు కారు అని నేను మొట్టమొదట మీకు వివరిస్తున్నాను. ఇంకొక మాట చెప్తున్నాను. ఈ యొక్క తెనాలి రామలింగడికి సంబంధించి అనేకమైన కథలు ఉన్నాయి. దాంట్లో ఒక కథ నాకు బాగా నచ్చినటువంటిది. ఏదో పెట్ట కథలు చెప్పి కాలక్షేపం చేయాలనేటువంటి వ్యక్తిని నేను కాదు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి ఈ యొక్క సన్నివేశాన్ని మీ ముందు ఉంచుతున్నాను. తెనాలి రామలింగడి ఇంట్లో దొంగలు పడ్డారట ఒక సాయంకాల వేళ. దొంగలు పడినప్పుడు వారు ఏం చేశారు అని అంటే, ఒక చెట్టు చోటున దాగి ఉన్నారు, సంధ్య చీకటి కొరకు కనిపెడుతున్నారు. తెనాలి రామలింగడు ఆ సంగతిని ముందుగానే గుర్తించాడు. దట్ ఈస్ ద పాయింట్ టు బి నోటీస్డ్. తెనాలి రామలింగడు చెట్టు చాటున దొంగలు దాగి ఉండడం, సంధ్య చీకటి కొరకు కనిపెట్టడం ముందుగానే గుర్తించాడు తెనాలి రామలింగడు. ఎందుకు ముందుగా గుర్తించాడని నొక్కి చెప్తున్నానో ఆ తర్వాత మీకు అర్థం అవ్వాలని, జ్ఞాపకం పెట్టుకోవాలని చెప్తున్నాను. ఆ దొంగలు వినేటట్టు తెనాలి రామలింగడు తన భార్యతో ఇలా అన్నాడు, ఇదిగో అమ్మాయి, మన ఊర్లో దొంగలు పడుతున్నారు కదా ఎక్కువగాను, ఏమో ఈ రాత్రి మన ఇంట్లో కూడా దొంగలు పడే అవకాశం ఉండొచ్చు కాబట్టి మన బంగారం డబ్బంతా ఈ ట్రంక్ పెట్టెలో పెట్టాను. ఈ ట్రంక్ పెట్టెని పట్టుకెళ్ళి నేను నూతులో మన పెరట్లో ఉన్నటువంటి బావిలో విడిచిపెట్టేస్తాను. ఒకవేళ దొంగలు మన ఇంట్లోకి వచ్చినా మన ఇంట్లో వాళ్ళకి ఏమీ దొరకదులే అని తన భార్యకి చెప్తున్నట్లు గట్టిగా అరిచాడట, దొంగలకు వినబడేటట్లే. చెట్టు చాటు ఉన్నటువంటి దొంగలు అనుకున్నారు, అమ్మయ్య మనం కనవేయవలసిన పని ఏమి లేదు, బావిలో ఉన్నటువంటి నీరంతా తోడేసి తర్వాత పెట్టి తీసేసుకుంటే పోద్దులే అనుకుని సంబరపడుతున్నారు. వాళ్ళు వింటూ ఉండగానే, సంబరపడుతూ ఉండగానే తెనాలి రామలింగడు ఒక పెద్ద రాయి పట్టుకెళ్ళి నూతులో విడిచిపెట్టేశాడు. వీళ్ళనుకున్నారు ట్రంక్ పెట్టి నూతులోనే పడిపోయింది అనుకుని సంధ్య చీకటి అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బకెట్తో నీళ్ళన్నీ తోడేయడం మొదలుపెట్టారు ఆ ట్రంక్ పెట్టిన బయట తీయడానికి. తెనాలి రామలింగడు ఏం చేశాడనంటే, తన చేతిలో ఉన్నటువంటి ఒక పారను తీసుకుని, తన పెరటికి ఎప్పటి నుంచో నీరు లేదట, దొంగలు తోడేస్తున్నటువంటి ఆ నూతులో ఉన్న నీరంతా తన పెరట్లో ఎండిపోయి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న మొక్కలన్నిటికీ పెట్టేసుకున్నాడట. చాలా విచిత్రం కదండి ఇది. వాళ్ళు నీళ్లు తోడతానే ఉన్నారు. ఈ రామలింగడు పారతో కాలువలు చేస్తూ చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న మొక్కలన్నిటికీ నీరు పెట్టేసుకున్నాడు. తెల్లవారేసరికి నీరు అలా ఊరతానే ఉంది. తెల్లవారేసరికి తెనాలి రామలింగడు తమను మోసగించాడనే సంగతి దొంగలకు అర్థమైపోయి వారు పరిగెట్టుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, స్నేహితులారా, నా ఇంటికి దొంగతనం చేయడానికి వచ్చారు మీరు,
కానీ మీరు చేయబోతున్న దొంగతనాన్ని నేను నాకు ఇష్టమైనటువంటి మార్గంలో నాకు మేలు కలిగించే మార్గంలో నేను వాడుకున్నాను దాన్ని అని అతనికి థ్యాంక్స్ చెప్పాడట తెనాలి రామలింగడు. దేవుని బిడ్డలారా, ఈ కథ నేను ఎందుకు చెప్పాను ఇప్పుడు? అసలు ఈ ప్రసంగానికి, ఈ కథకి ఏమైనా సందర్భం ఉందా? తెనాలి రామలింగడు అనేటువంటి ఈ వ్యక్తి తన ఇంటికి దొంగలు పడ్డం తన చిత్తం కాదు. కానీ తన చిత్తం కాకపోయినప్పటికీ తన ఇంట్లో దొంగలు పడ్డారు. కానీ ఆ దొంగల బారి నుండి అతను బయటపడడం, వారు చేసే చెడ్డ పని ఈయనకు మంచి పనిగా మార్చుకోవడం అనేటువంటిదే అతని యొక్క క్రియేటివిటీ. నేను చెప్పినటువంటి కథలో సారాంశం ఏంటంటే, దేవుని బిడ్డలారా, తెనాలి రామలింగడు తన ఇంట్లో దొంగలు పడాలని కోరుకోలేదు, కానీ పడ్డారు. పడినప్పుడు వారు చేస్తున్న దొంగతనాన్ని దొంగతనంగా కాక వారి దృష్టిలో అది దొంగతనమే, కానీ వారు చేసిన దొంగతనాన్ని ఈయన తన దృష్టిలో తన మొక్కలకు నీరు పెట్టుకునే విధంగా మార్చుకున్నాడు. అది క్రియేటివిటీ. దేవునిలో అది ఉంది అని నేను మీకు ఈ సంగతి చెప్పడానికే ఈ కథను నేను మీకు విన్నవించుకున్నాను. దయచేసి మీరు అర్థం చేసుకున్నారని నేను నమ్ముతున్నా. ఏంటండి దానికి దీనికి ఉన్నటువంటి కనెక్షను అని అంటే, నేను ఇందాక చదివించాను కీర్తన గ్రంథము 40వ అధ్యాయంలో, ఈ భూమి మీద దేవుడు అందరినీ మంచివారినిగానే చేయాలని సంకల్పించాడు. దొంగలుగా, వ్యభిచారులుగా, నరహంతకులుగా, చూడండి కర్ర పాత్రలు, మట్టి పాత్రలు, ఇవి చెడ్డ లక్షణాలు కలిగినటువంటి పాత్రలు ఎవరు భూమి మీద ఉండకూడదని, అందరూ కూడా మంచివారుగానే ఉండాలని దేవుడు తన యొక్క గ్రంథపు చుట్టలో రాసుకున్నాడు. అందరూ మంచివారిగానే ఉండాలని గ్రంథపు చుట్టలో రాసుకున్నాడు. యేసుక్రీస్తుని గురించి గ్రంథపు చుట్టలో రాసుకున్నాడు, ఇలా జీవించాలని చెప్పేసి. మోసే గురించి గ్రంథపు చుట్టలో రాసుకున్నాడు, ఇక్కడ పుట్టాలి, ఇక్కడ చనిపోవాలి, ఇలా నా చిత్తాన్ని భూమి మీద చెయ్యాలని. దేవుని బిడ్డలారా, యోబు గురించి గ్రంథపు చుట్టలో రాసుకున్నాడు. దానియేలు గురించి, యెహెజ్కేలు గురించి, ఇర్మియా గురించి, వాక్యం వింటున్న నీ గురించి కూడా తన గ్రంథపు చుట్టలో రాసుకున్నాడు. ఏమి ఆయన గ్రంథపు చుట్టలో రాశాడో తెలుసా నీకు? అన్ని మంచి తలంపులే రాశాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనం, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. దేవుని తలంపులు నీ కొరకు మంచివి. చెడ్డ లక్షణాలు కలిగిన క్యారెక్టర్ దేవుడు నీకు ఇవ్వలేదు. ఈ సినిమా డైరెక్టర్లు కొంతమందిని చూసి బాగా నల్లగా ఉన్నాడు, బాగా గుబురు గెట్టం, గుబురు మీసం, నువ్వు విలన్కి పనికొస్తావయ్యా, విలన్ క్యారెక్టర్ చేస్తావా అని అడుగుతారు ఈ డైరెక్టర్లు. ఏమండి, చాలా అందంగా ఉన్నటువంటి ఒక స్త్రీని చూసి, నువ్వు చాలా అందంగా ఉన్నావు కాబట్టి నా సినిమాలో హీరోయిన్గా నాయిక క్యారెక్టర్ నువ్వు చేస్తావా అని ఈ డైరెక్టర్ అందంగా ఉన్నవారిని నాయిక క్యారెక్టర్గా ఎన్నుకుంటూ ఉంటాడు. స్మార్ట్గా ఉన్నటువంటి ఒక యవనస్తును చూసి, హీరో లక్షణాలు నీలో ప్రస్ఫుటంగా ఉన్నాయి కాబట్టి నా సినిమాలో నువ్వు హీరోగా చేస్తావా అని ఈ డైరెక్టరు హీరోగా అడుగుతాడు. కొంచెం వికారంగా ఉన్న ముఖం కలిగి, బయట స్వరూపం కలిగినటువంటి వారిని రౌడీ క్యారెక్టర్గా, గోండా క్యారెక్టర్గా తీసుకుంటాడు ఈ డైరెక్టర్. ఎందుకంటే ఈ డైరెక్టర్కి చెడ్డ క్యారెక్టర్లు కావాలి, మంచి క్యారెక్టర్లు కావాలి. కానీ పరలోకం ఉన్నటువంటి దేవుణ్ణి కూడా ఒక డైరెక్టర్ అని అంటున్నామే, ఆ డైరెక్టర్కి నెగిటివ్ క్యారెక్టర్లు అక్కర్లే. అందరినీ ఆయన తీసుకున్నాడు. 700 కోట్ల మందిని ఆయన తీసుకుని అందరినీ హీరోలుగానే చేశాడు ఆయన. ఎక్కడ చెడ్డ లక్షణాలు లేనటువంటి క్యారెక్టరే అందరికి ఇచ్చాడు దేవుడు. అందరికి ఇచ్చాడు. చెడ్డ లక్షణం లేని క్యారెక్టరే అందరికి ఇచ్చాడు. అందరి గురించి కూడా దయచేసి నన్ను వినండి, బాగా అర్థం చేసుకోండి. 700 కోట్ల మంది ఈ భూమి మీదకు వస్తే 700 కోట్ల మందికి సంబంధించి దేవుడు మంచి ప్రణాళికలనే కలిగి ఉన్నాడు. వీరు నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ భూమి మీదకి వచ్చి పోషించాలని దేవుడు ఎక్కడా తన చిత్తంలో రాసుకోలేదు. ఇది సంపూర్ణ సత్యం. నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ అంటే ఈ 700 కోట్ల మంది
పాత్రలు ఉన్నాయి కదండి. ఆదాము కుటుంబంలో గొప్ప ఇంట్లో పాత్రలు ఉన్నాయి కదా, 700 కోట్ల మంది పాత్రలు. ఈ 700 కోట్ల మంది పాత్రలు కూడా ఎలాగునంటే, ఈ 700 కోట్ల మంది పాత్రల్లో కనీసం ఒక్క పాత్ర కూడా దొంగ పాత్ర లేదు. ఎస్, ఇట్స్ అబ్సల్యూట్లీ కంప్లీట్. ఒక్క పాత్ర కూడా దొంగ పాత్ర లేదు, ఒక్క పాత్ర కూడా వ్యభిచార పాత్ర లేదు, ఒక్క పాత్ర కూడా దేవుడు నరహంతకుని పాత్ర రాసుకోలేదు, ఒక్క పాత్ర కూడా దేవుడు అబద్ధ సాక్ష్యపు పాత్ర లేదు. లిసన్ టు మీ కేర్ఫుల్లీ, దెర్ ఈస్ నో ఈవెన్ సింగిల్ నెగటివ్ షేడ్ క్యారెక్టర్ ఇన్ గాడ్స్ హోమ్. దేవుని ఇంటిలో 700 కోట్ల పాత్రలలో చెడ్డ పాత్ర దేవుడు ఏ ఒక్కరికి ఇవ్వలేదు. అంటే దేవుని యొక్క డైరెక్షన్లో విలనిజం లేదు, రౌడీయిజం లేదు, గోండాయిజం లేదు, అంత హీరోయిజమేనండి, అంత హీరోయిజమే. ఈ భూలోక సంబంధమైనటువంటి డైరెక్టర్కి పరలోక సంబంధమైనటువంటి యూనివర్సల్ డైరెక్టర్కి అదే తేడా. ఈ డైరెక్టర్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు కొన్ని కావాలి, లేకపోతే ఆ సినిమా రక్త కట్టించదు. కానీ పరలోకమైనటువంటి దేవుడు ఈ జగన్నాటకంలో, ఈ యూనివర్సల్ స్క్రీన్లో ఒక్క నెగిటివ్ క్యారెక్టర్ కూడా లేకుండా జగన్నాటకాన్ని నడిపించాలని దేవుని చిత్తమై ఉన్నది. ఇది సంపూర్ణ సత్యం. ఏ నెగిటివ్ క్యారెక్టర్ లేని వారినే దేవుడు 700 కోట్ల మందిగా చేసుకుని ప్రతి ఒక్కరి పట్ల తన ప్రణాళికలు, తన చిత్తాలు రాసుకున్నాడు. వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, నీ పేరు దేవునికి తెలుసు. వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ తల్లి, ప్రియ చింటి బిడ్డ, నీ పేరు దేవుడు తన గ్రంథపు చుట్టలో రాసుకున్నాడు. ఈ భూమి మీద నువ్వు ఎప్పుడు పుట్టాలో రాసుకున్నాడు. కరెక్ట్గా అప్పుడే జన్మించావు. పుట్టిన తర్వాత నీవు ఎంత మంచి క్యారెక్టర్, ఎంత మంచిగా నీ జీవితాన్ని ఈ భూమి మీద జీవించాలో దేవుడు రాశాడు. మంచి మంచి తలంపులు నీ పట్ల కలిగి ఆ తలంపుల ప్రకారంగానే మంచిగా నువ్వు ఈ భూమి మీద జీవించాలని దేవుడు నీ కొరకు తన గ్రంథపు చుట్టలో రాసుకున్నాడు. ఎప్పుడు నువ్వు చనిపోయి తన దగ్గరికి వెళ్ళిపోవాలో కూడా దేవుడు నీ కొరకు తన గ్రంథపు చుట్టలో రాసుకున్నాడు. ఒక్క చెడ్డ తలంపు కూడా నీ పట్ల దేవుడు రాసుకోలేదు. దేవుడు తన గ్రంథపు చుట్టలో ఈ భూమి మీద నువ్వు ఎలా జీవించాలో, ఎలా నువ్వు నటించాలో, ఎలా జీవించాలో దేవుని గ్రంథపు చుట్టలో ఏమి రాసుకున్నాడో నీకు అర్థమవ్వాలని అంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నీవు చదవాలి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నీవు చదివినప్పుడు దేవుని గ్రంథపు చుట్టలో నీవు ఎలా జీవించాలని దేవుడు రాసుకున్నాడో ఆ చిత్తాన్ని, నీ పట్ల దేవుని చిత్తాన్ని ఈ గ్రంథం నీకు తెలియజేస్తుంది. అప్పుడు ఈ గ్రంథాన్ని నువ్వు చదివి ఈ గ్రంథం చెప్పినట్లు నువ్వు జీవిస్తే దేవుడు నీ పట్ల ఎలాంటి ప్రణాళిక, ఎలాంటి క్యారెక్టర్, ఎలాంటి పాత్ర నీకు ఇచ్చాడో ఆ పాత్రకు న్యాయం చేయగలుగుతాం. ఇందాక మరి నేను చెప్పినట్లు నిద్రమత్తు గల మనసునిచ్చాడని దేవుడే ఇచ్చాడు కదండి, చూడలేని కనిని దేవుడే ఇచ్చాడు కదా, వినలేని చెవిని దేవుడే ఇచ్చాడు కదా, గ్రహించలేని మనసును దేవుడే ఇచ్చాడు కదా, తుచ్చమైన అభిలాషకు దేవుడే వారిని అప్పగించాడు కదా. మరి దేవుడే కదండి అలా అప్పగించినప్పుడు దేవుడు మాకు ఆ క్యారెక్టర్లే రాశాడు కాబట్టే మేము ఇలా వ్యభిచారులుగా, దొంగలుగా, నరహంతకులుగా, దుష్టులుగా జీవిస్తున్నామని ఒకవేళ మీరు చెప్తారేమోననే నేను ఈ సందేశాన్ని మీకు అందిస్తూ ఉన్నాను. దేవుడు అలాంటి క్యారెక్టర్లని నియమించేవాడు కాడు. సాతాను యొక్క సృష్టికి, సాతాను పుట్టడానికి దేవుడు కారణము కాడు. మంచిది, ఒక సందర్భంలోకి మనం వచ్చాం. దేవుడు మంచి క్యారెక్టర్లనే మనం చేసినప్పుడు, అంటే బంగారు పాత్రగా నువ్వు ఉండాలని దేవుడు నిన్ను చేశాడు, వెండి పాత్రగా ఉండాలని దేవుడు నిన్ను చేశాడు. ఆ యజమానుడైనటువంటి దేవుడు వాడుకునే అర్హమైన పాత్రగా నువ్వు ఉండడానికే దేవుడు నిన్ను చేసినప్పుడు, మరి ఈ లోకం మీదకి వచ్చినటువంటి ఈ పాత్రలు ఏంటండి ఇలా చెడ్డ పాత్రలు అయిపోయినాయి. దేవుడు వీళ్ళు ఇలా అవ్వాలని దేవుడు కోరుకోలేదు అని వాక్యం సెలవిస్తుంది. మరి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఇలా చెడ్డ పాత్రలు అయిపోయినాయి ఏంటండి అని మనం ఆలోచించినప్పుడు దేవుడు బంగారు పాత్రగానే, వెండి పాత్రగానే నిన్ను నన్ను చేశాడు.
అందరినీ చేశాడు. కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుని వాక్యాన్ని చదవక, సత్యాన్వేషకులు కాక, ఇష్టం వచ్చినటువంటి రీతిలో జీవించి సాతాను చేతిలో పడిపోయారు. దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో మీకు మరొక నూతనమైన మంచి విషయాన్ని నేర్పించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. పరలోకమందున దేవుని చేతిలో నీకు సంబంధించినటువంటి గ్రంథం ఎలాగైతే ఉందో, సాతాను చేతిలో కూడా ఒక గ్రంథం ఉంది అని మనం అనుకోవడంలో పొరపాటు ఏమీ లేదు. వాడి చేతిలో ఒక గ్రంథం ఉంది. వాడికి నెగిటివ్ క్యారెక్టర్ కలిగినటువంటి మనుషులు కావాలి. దేవుడికేమో అందరూ పాజిటివ్ క్యారెక్టర్ కలిగినటువంటి మనుషులు చేసి ఈ భూమి మీద పంపించాడు. మంచిగా ఉండమని జీవితాన్ని ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు, గాలి నీరు ఇచ్చాడు. అదే టైంలో సాతానుకి నెగిటివ్ చెడ్డు లక్షణాలు కలిగినటువంటి క్యారెక్టర్స్ కావలసి ఉండి వాడు భూలోకం అంతా తిరుగుతున్నప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి వారిలో చాలామంది వాడికి దొరికేశారండి. సాతానుకి దొరికేశారు. సాతానుకు దొరికేసి ఏమైపోయారనంటే వారు భ్రష్టులుగా మారిపోయారు. తుచ్చమైన అభిలాషలకు ఇష్టపడిపోయారు. ఏమండి, ఇక సాతాను చేసే ప్రతి అబద్ధాన్ని వారు నమ్మేటట్లు వారు మారిపోయారు. వాడు తీసేసుకున్నాడండి వీళ్ళందరినీ కూడా. అందుకే దేవుడు ఇదంతా కూడా ముందుగానే దేవుడు చూశాడు అనేటువంటిది ఈ సందర్భంలో మనం నేర్చుకోవలసిన సంపూర్ణమైన సత్యం. నీవు ఎలా ఉండాలని నువ్వు పుట్టక ముందుపే దేవుడు అనుకున్నాడు. కానీ నువ్వు భూమి మీదకి వచ్చిన తర్వాత అలా నువ్వు జీవించినప్పుడు దేవుడు నిన్ను తుచ్చమైన అభిలాషకి ఎందుకు అప్పగిస్తున్నాడు? ఎంతోమంది విధవరాలు ఉంటే సారేపతి విధవరాల దగ్గరికే దేవుడు ఎందుకు ఏలియా అనేటువంటి ప్రవక్తను పంపించాడు? ఎంతోమంది కుష్ఠరోగులు ఉంటే నయమానన్న కుష్ఠరోగిని దేవుడు ఎందుకు స్వస్థపరిచాడు? ఇంకా చాలామంది ఉంటే ఇజ్రాయేలీలకి నిద్రమత్తు గల మనసును దేవుడు ఎందుకు ఇచ్చాడు అని మనం ఆలోచించినట్లయితే అక్కడ దేవుడు మంచివారిగా కనబడట్లేదు కదా. ఇప్పుడు ఒక మంచి వాక్యాన్ని మనం చదువుదాం. ఈ వాక్యం మన కళ్ళు తెరిపించేటువంటి వాక్యం. అది ఏది అనంటే రోమాపత్రిక, పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమాపత్రిక. దయచేసి ఈ యొక్క వచనాన్ని మీరు నాతో చదవాలని కోరుతున్నాను. రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని మీరు చదువుంటారు, కానీ ఈ సందర్భంలో మీరు చదవండి. ఒక ప్రత్యక్షత, ఒక సంపూర్ణ సత్యాన్ని దేవుడు మీ ముందు ప్రత్యక్షపరచాలని ఇష్టపడుతూ ఉన్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనంలో ఏమి రాయబడింది అని అంటే, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో, వింటున్నారా? దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారినే పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. వాట్ ఎ వండర్ఫుల్ ఇట్ ఈస్. ఇది ఎంత అద్భుతమైనటువంటి లేఖన భాగమో. అవునండి, నా అంతరంగ పురుషుడు ప్రభు సన్నిధిలో మోకరిల్లి ఆయనను స్తుతిస్తూ ఉన్నాడని చెప్పడానికి అతిశయపడుతూ ఉన్నాను నేను. దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది? ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగేనో అంటున్నాడు దేవుడు తన వాక్యంలో. దేవుడు ఎవరిని ముందు ఎరిగేనో. I want you to understand what the Bible says here. I want you to underline the scripture. Whomever God knows early. దేవుడు ఎవరిని ముందు ఎరిగేనో అంటే ఆ చిన్న వచనంలోనే నిగూఢమైనటువంటి సంపూర్ణ సత్యం. మనం ఎంత త్రవ్వినా బయటకు వచ్చే సత్యం అక్కడే ఉంది. దేవుడు ఎవరిని ముందు ఎరిగేనో అని. దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో నేను మీకు ఒక మంచి సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏంటి ఆ సంగతి అని అంటే, ఒక వ్యక్తిని దేవుడు భూమి మీద పుట్టించాలి అనుకోవడానికి ముందుగా ఆ వ్యక్తి దేవుని యొక్క హృదయంలో పుడతాడు, దేవుని యొక్క మనసులో పుడతాడు. కోట్ల సంవత్సరాల క్రితమే నువ్వు నేను దేవుని యొక్క మనసులో జన్మించాను. కోట్ల సంవత్సరాల క్రితమే
రాజు అనేటువంటి ఒక కుమారుడు నాకు కావాలి అని దేవుడు అనుకున్నాడు. అప్పుడే నేను దేవుని మనసులో పుట్టాను. దేవుని బిడ్డలారా, ఆకాశం భూమి పుట్టక మునుపు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో సెలవిచ్చిన రీతిగా దేవుడు క్రీస్తు యేసునందు నన్ను భూమికి పునాది వేయబడక మునుపే ఏర్పాటు చేసుకున్నాడట. రాజు అనేటువంటి ఒక ఆయన నాకు కావాలి అని నా గురించి దేవుడు అనుకున్నాడు. భూమికి పునాది వేయబడక మునిపే అనుకున్న తర్వాత నేను 1977వ సంవత్సరం నవంబర్ 7వ తారీఖున భూమి మీద జన్మించాలి అని అనుకున్నాడు దేవుడు. ఎప్పుడు నేను చనిపోవాలనుకున్నాడో అది నాకు తెలియదు, దేవుడికి తెలుసు. ఐ కెనాట్ టెల్ ద డేట్ ఆఫ్ మై డెత్. నేను చావు డేట్ ఎప్పుడో నేను ఇప్పుడు మీకు చెప్పలేను, నా బర్త్ డేట్ చెప్పగలను. కానీ అయితే దేవుని బిడ్డలారా, నేను పలానా తారీఖుని చనిపోవాలని కూడా దేవుడు నేను ఆయన హృదయంలో పుట్టినప్పుడే అనేసుకున్నాడు. ఈ నా చావు మరణాల మధ్య, చావు జననాల మధ్య ఉన్న కాలం ఉందే 70 లేక 80 సంవత్సరాల కాలం. ఈ కాలంలో దేవుడు నాకు ఒక మంచి క్యారెక్టర్ని ఇచ్చాడు, మంచి పనులు చేయమని ఇచ్చాడు. అవి కూడా దేవుడు అనుకోండి, ఈ మంచి పనులు నా కుమారుడు ఈ భూమి మీద చెయ్యాలి అని, బహుశా కాంతి టెలివిజన్లో దేవుడి వాక్యం ప్రకటించాలని దేవుడు అనుకున్నాడు. అందుకే ఈ కార్యక్రమం ఈ భూమి మీద నేను చేస్తూ ఉన్నాను. ఇవన్నీ నేను ఇలా చెయ్యాలని దేవుడు అనుకున్న తర్వాత తన గ్రంథంలో ఎలాగే ఉండాలని రాసేసుకున్నాడు. వర్తమానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే నేడే మీరు మాకు రాసి లేక ఫోన్ చేసి మీ ఆనందాన్ని మాతో పంచుకోండి. మా అడ్రస్ పాస్టర్ రాజు, అపోస్టలిక్ ఫెయిత్ చర్చ్, కైకవోలు పోస్ట్, పెదపూడి మండలం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్ 9000252387. మరలా మనం కలుసుకునేటంత వరకు దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.